ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చిన తర్వాత సో వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు చేస్తూ ఉంటారు? Try to understand client. It's just not about aesthetics. Every day there are like not 10, not 20, hundreds of material gets introduced. ఒకవేళ ఇంటీరియర్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా క్లయింట్ ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే ఏమన్నా మళ్ళీ రీప్లేస్ చేసే ఛాన్సెస్ కానీ అలా ఎప్పుడైనా జరిగాయి? అసలు జరుగుతాయి ఇలా? మేము 3 stages లో segregate చేస్తాము. ఒకటి యూజర్, number 2 is a space, number 3 budget. ఏదైనా ప్రాజెక్ట్ ఛాలెంజింగ్ అనిపించింది మీకు? Absolutely, the most challenging client in my life. ఏదైనా ప్రాజెక్ట్ ఛాలెంజింగ్ అనిపించిందా మీకు? అబ్సల్యూట్లీ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ క్లయింట్ ఇన్ మై లైఫ్ అడిగితే దట్ వాస్ మై ఫాదర్. సో యా, డూయింగ్ మై ఓన్ హౌస్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ మై లైఫ్. సో అబ్సల్యూట్లీ ఎక్కడ? బెంగళూరులోనే. సో మా నాన్నగారి ఇల్లు అంటే మా ఇల్లు చేసేటప్పుడు ఇట్ వాజ్ మోస్ట్ ఛాలెంజింగ్ ఫర్ 2 reasons. ఒకటి డెఫినెట్లీ ఫ్యామిలీ ని కన్విన్స్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. బికాస్ డెఫినెట్లీ బీయింగ్ అన్ ఇంటీరియర్ డిజైనర్ ఐ నో వాట్ లుక్స్ బెటర్, వాట్ సూట్స్ ఆర్ యూజర్స్ యాజ్ ఆన్ అ డైలీ బేసిస్. కానీ అది ఎక్స్ప్లెయిన్ చేసి టు బ్రింగ్ ఇన్ టు అన్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ ఇట్ వాస్ లిటిల్ డిఫికల్ట్ with my family. So that is one. It takes time. So just because your నాన్నగారికి ఇది నచ్చింది అని ఎగ్జిక్యూటింగ్ దట్ విల్ నాట్ మేక్ అ సెన్స్ అన్లెస్ దట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్ ఇన్ ద స్పేస్. సో యా, దట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఇన్ మై లైఫ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీ క్లయింట్ తో డీల్ చేసేటప్పుడు వీ విల్ ఫేస్ మల్టిపుల్ ఛాలెంజెస్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చిన తర్వాత సో వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు చేస్తూ ఉంటారు? సో బేసిక్ స్ట్రక్చర్ నుంచి స్టార్టింగ్ లెవెల్ నుంచి అంటే ఏం చెప్తారు? ఇనిషియల్ స్టేజ్ లో వి ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ క్లయింట్. దీంట్లో మేము 3 stages లో సెగ్రిగేట్ చేస్తాము. ఒకటి యూజర్, దట్ ఈస్ నథింగ్ బట్ అ క్లయింట్. వాట్ ఆర్ దేర్ రిక్వైర్మెంట్స్. Number 2 is a space. Okay. How is the site condition? What are it demands? Number 3, budget. So all these 3 has to be hand in hand. And also in additional to that is an aesthetic. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి. జస్ట్ బికాస్ వీ లైక్ ఇట్ ఇట్ డజంట్ మీన్ వీ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ ద స్పేస్. సో దట్ ఈస్ సంథింగ్ వేర్ ఐఎమ్ అగేన్స్ట్ అన్లెస్ ఆర్ అంటిల్ ఇట్ హ్యాస్ సర్టన్ రిక్వైర్మెంట్ in the space. Okay. That is these are the 4 stages ani cheppochu where we segregate. Analyzing all these things we start the execution. ఓకే, సో ఫైన్. సో వీటి యొక్క ప్రైసెస్ కూడా చెప్తే ఎలా ఉంటాయి ఏంటి? నెంబర్ 2 వచ్చేసి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్కి ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలి. సో అక్కడ రా మెటీరియల్కి సంబంధించి కూడా మీకు కొలాబరేషన్స్ ఉంటాయా, లేకపోతే ఎట్లా అసలు ఏం జరుగుతూ ఉంటుంది? మీ ప్రాసెస్ చెప్పండి. Number 1, budget it completely depends. ఒక 3 BHK ఒక 5-10 lakhs లో కూడా చేయవచ్చు. The same 3 BHK మీరు 50 lakhs కూడా చేయవచ్చు. It depends on the type of material, usage of the material. Usage is nothing but quantity of the material. Budgeted projects ఏమంటాము, దాంట్లో మేము మినిమల్ వాట్ ఈస్ రిక్వైర్డ్ వీ నీడ్ టు ప్రపోజ్ దట్. Okay. When a client has a slightly higher budget, then we put a lot of designer elements. దాని మనము maximal అని చెప్పొచ్చు. There's something called minimal concept. There's also maximum. Minimal is what is required only that. So that we are fitting into the budget. Also మనము డిజైన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓకే, దాన్ని మినిమలైజేషన్ అండ్ మాక్సిమైజేషన్ అంటారు. ఎగ్జాక్ట్లీ. మాక్సిమం లో మీకు లాట్ ఆఫ్ డెకోర్స్, లాట్ ఆఫ్ మనకి ఆన్ అ డైలీ బేసిస్ ఫంక్షనాలిటీకి పనికి రాకుండా కూడా అది ఒక ఎస్థెటిక్ వాల్యూని యాడ్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇస్ ఇన్ ఫాల్స్ అండర్ మాక్సిమం. ఓకే, ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి డిజైన్స్ ఏమంటే ఏం చెప్తారు? ఇఫ్ యూ రిమెంబర్ మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫీస్ లో ఉండొచ్చు, స్కూల్స్ లో ఉండొచ్చు, ఈ కేన్ మెష్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ కేన్ మెష్ ఆర్ రతన్ మెష్ అని చెప్తాము. ఇట్ ఈస్ బేసిక్లీ మేడ్ అవుట్ ఆఫ్ కేన్. అది చాలా ఎక్కువ చూసేవాళ్ళు. వస్తు అది దట్ ట్రెండ్ ఇస్ గాన్. సో నౌ ఇట్ ఈస్ బ్యాక్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ ట్రెడిషనల్ ఈ పేస్టల్ కలర్స్, డార్క్ కలర్స్ ఉండొచ్చు ఆర్ పేస్టల్ కలర్స్ ఉండొచ్చు. దోస్ ఆర్ బ్యాక్ ఇన్ ట్రెండ్. ఆల్సో లాట్ ఆఫ్ రతన్ మెష్ ఇస్ బ్యాక్ ఇన్ ట్రెండ్. ఓకే, సో ఒక ఇంటీరియర్ డిజైనింగ్ చేయడానికి ఒక హౌస్ కి ఎగ్జాంపుల్ 2 BHK or 3 BHK, సో ఎన్ని రోజులు టైం పడుతుంది ఏంటి? రైట్. సో మినిమల్ అయితే మేము 30 days తీసుకుంటాము. ఇఫ్ ఇట్ ఈస్ మాక్సిమం ఆర్ ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉంటే ఇట్ డిపెండ్స్ 65 to
90 days ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ 6 months కూడా అవ్వచ్చు. ఓకే, సో అంతే 6 monthsలో ఒకవేళ మేజర్ ఇంకా పెద్దది అయితే కనుక 6 months వరకు. Yes, because interior designing ante it's not just woodwork. It's about single each and every piece, be it your carpet, be it your wall paint, wallpapers, curtains, ప్రతిది మనము దీంట్లో కన్సిడర్ చేస్తాం. సూపర్. ఒకవేళ ఇంటీరియర్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా క్లయింట్ ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే ఏమన్నా మళ్ళీ రీప్లేస్ చేసే ఛాన్సెస్ కానీ అలా ఎప్పుడైనా జరిగాయి, అసలు జరుగుతాయి అలాగా? కామన్గా జరుగుతాయి, కానీ ఏమవుతుంది ఇక్కడ బికాస్ ఆఫ్ దాట్ మన పాస్ట్లో ఇలాంటి మిస్టేక్ చేసి మనం ఇప్పుడు వీ హ్యావ్ లెర్న్డ్ అ లెసన్. ట్రూ. సో ఏది ఎక్కడ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది, ఎవ్రీథింగ్ వి పుట్ ఇట్ ఇన్ 3D. సో దట్ ఈస్ వాట్ వి కాల్ డిజైన్ ప్రపోజల్. డిజైన్ ప్రపోజల్ లో ప్రతి ఒక్కటి మనము చూపిస్తాం క్లయింట్. సో దిస్ ఇస్ గోన్ బి ది డైమెన్షన్, ఇది ఈ కలర్ ఉంటుంది, దిస్ ఇస్ ద మెటీరియల్. సో వి షో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద డిజైన్ మీటింగ్. వాళ్ళకి అడుగుతాము ఇఫ్ దేర్ ఇస్ ఎనీ చేంజ్ రిక్వైర్డ్, ఇఫ్ దేర్ ఇస్ అ డ్రాస్టిక్ చేంజ్ which doesn't fit into the concept, we try to educate them. ఇది ఇలా ఫిట్ అవ్వదు, we have to stick to certain principles, design principles అని ప్రతి ఒక్కటి చూపించినప్పుడు అప్రూవల్ తీసుకొని మనము we take it forward. So since we are experienced, it's not that we don't make mistakes అని, మేము కూడా మిస్టేక్ చేస్తాము. ద కాంటెక్స్ట్ ఆఫ్ ఒకవేళ మిస్టేక్ జరిగితే సో బయట నాట్ ఓన్లీ యూ, సో మేబీ బయట జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయి. సో అలా ఏమన్నా చాలా తక్కువ, లక్కీలీ చాలా తక్కువ అవుతుంది కరెంట్లీ, ఎందుకంటే వీ హావ్ ఆల్సో రియలైజ్డ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది. సో అలా మిస్టేక్స్ అవుతే వి కమ్ ఆన్ టు మ్యూచువల్ అండర్స్టాండింగ్, వి కమ్ టు కంక్లూషన్ వెదర్ టు దాన్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది, లేక ఏం సొల్యూషన్ ఉంది, we come to mutual solution. సో మనకు ఇంటీరియర్ బిజినెస్ మొదలు పెట్టడానికి, సో ఆఫ్టర్ దిస్ ఎడ్యుకేషన్, సో ప్రెసెంట్ అయితే డిప్లొమా కోర్సెస్ కూడా రావడం జరిగింది. మీరైతే పర్ఫెక్ట్ గా ఒక కోర్సే చేశారు, సపరేట్ ఒక డిగ్రీ తీసుకున్నారు అండ్ ఆల్. సో ఒకవేళ అయిపోయిన తర్వాత అంతా సో ఇన్వెస్ట్మెంట్ చేసి స్టార్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎంత మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుంది, ఏంటి? నెంబర్ 1, కోర్స్ అయిన తక్షణం ఐ వుడ్ నాట్ సజెస్ట్ టు స్టార్ట్ యువర్ ఓన్ స్టార్ట్అప్. ఓకే. సో ఈ కోర్స్ ఏముంది, ఇది చాలా ప్రాక్టికల్ based course. So that's why I would always suggest any interior designer to at least work oka design firm lo or an under architect or oka interior designing firm lo 6 to 2 years. Okay. Practical projects, real time projects mida pani cheyandi. Okay. Understand the materials, dani applications, how to handle labors. స్పెషల్లీ మన ఇండియాలో లేబర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది, స్పెషల్లీ మన ఇండస్ట్రీలో. మరి ఏ వస్తుంది, ఏమైనా రిప్లేస్ చేస్తుంది అంటారా? చూడాలి. ఓకే. బట్ అగైన్ ఆన్ దట్ టాపిక్ ఐ కమ్ బ్యాక్ టు యూ. సో లేబర్ ప్రాబ్లమ్స్, హౌ టు హ్యాండిల్ లేబర్స్ ప్లస్ పేమెంట్స్, ఇవన్నీ ఒక ఫర్మ్ లో మీరు పని చేసేటప్పుడు ఇదన్నీ అక్కడ నేర్చుకోండి, గెట్ ఎక్స్పీరియన్స్డ్, అండర్స్టాండ్ ups and downs of that. After 2 or 2.5 a year, then you start your own firm. So 2 years వరకు మినిమం అట్లీస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. Absolutely. సో మరి ఎట్లా ఇప్పుడు తెలియని వాళ్ళకి వెంటనే డిగ్రీ అయిపోయింది, సో వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది, అట్లీస్ట్ ఫర్ ప్రాక్టికల్ పర్పస్ ఎక్కడ వాళ్ళు వెళ్ళి తీసుకొని నేర్చుకోవచ్చు? See, that is what you have to approach a firm. Existing companies ఏమున్నాయి, డిజైన్ కంపెనీస్ ఉండొచ్చు, డిజైన్ ఫర్మ్స్ ఉండొచ్చు. ఓకే. You have to submit your portfolio. మనం ఏం కోర్స్ చేసేటప్పుడు చదువుకున్నాము అది ఒక పోర్ట్ఫోలియో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఒక ఆర్కిటెక్చరల్ ఫర్మ్ లో ఆర్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫర్మ్ లో, అండ్ అక్కడ ఇంటర్న్షిప్ అని ఉంటుంది. సో 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ చేసి యూ కెన్ కంటిన్యూ వర్కింగ్ దేర్ ఆర్ యూ కెన్ చేంజ్ యువర్ ఆఫీస్. ఓకే. సో ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ అట్లీస్ట్ ఇన్ దిస్ ఈ 2 సంవత్సరాలు 2 ఆఫీస్ ఆర్ 3 డిఫరెంట్ ఆఫీస్ లో వర్క్ చేయండి టు అండర్స్టాండ్ హౌ దీస్ 3 డిఫరెంట్ ఫర్మ్స్ ఆపరేటింగ్. సో ఒకరు చేసే స్టైల్లో ఇంకోరు చేయరు. సో టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టైల్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చేంజ్ యువర్ డిజైన్ ఫర్మ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్ ఆర్ 9 months లో ఒకసారి. సూపర్. సో నైస్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మరి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఆఫ్టర్ దాట్ సో వాటికి ఎటువంటి లైసెన్సులు కావాలి, ఎంత పెట్టుబడి అవుతుంది? ఇంటీరియర్ డిజైన్ కి మీకు రిజిస్టర్డ్ లైసెన్స్ ఏమీ ఉండదు యాజ్ అ డిజైనర్, బట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రెగ్యులర్ ఇండియన్ రెగ్యులేషన్స్ లో ఏముంది దట్ ఎంఎస్ఎంఈ ఉండొచ్చు, ఎల్ఎల్పి ఉండొచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఫార్మ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ట్రేడ్ లైసెన్స్ అండ్ రైట్, దట్ ఈస్ ద ఓన్లీ license which is required. Okay. For a licensed designer ani emi ledu unless you are an architect. Okay. For an architect
కి మీకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా యూ విల్ రిసీవ్ అ COA, ఒక రిజిస్టర్డ్ నంబర్ ఉంటుంది. ఓకే బట్ ఇఫ్ యు ఆర్ అన్ ఇంటీరియర్ డిజైనర్ యూ డోంట్ రిక్వైర్డ్ ఎనీథింగ్. ఓకే ఓకే సో వన్స్ యూ గెట్ ఆల్ దిస్ రిజిస్టర్డ్ డన్, దెన్ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కాన్సెప్ట్ ఉంది వేర్ మీరు చేసే పని కిచెన్స్ ఉండొచ్చు, వార్డ్రోబ్స్ ఉండొచ్చు, దాన్ని ఒక శాంపుల్ గా మీ ఎక్స్పీరియన్స్ సెంటర్ లో సెటప్ చేయొచ్చు. లేకపోతే ఇఫ్ యూర్ ఓన్లీ డిజైన్ కన్సల్టేషన్ యూ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్పీరియన్స్ సెంటర్, ఒక రెగ్యులర్ ఆఫీస్ స్టార్ట్ చేయొచ్చు. అంతే డిజైన్ చేసి ఇచ్చేస్తాం. ఎస్ దట్స్ ఇట్. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం తర్వాత ఎస్. సూపర్. సో అదే పెట్టుబడి ఎంత ఛాన్స్ ఉంటుంది? ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద ప్రాజెక్ట్. కుడ్ బి 20 lakhs ఉండొచ్చు, 50 lakhs ఉండొచ్చు. ఎస్, డిపెండింగ్ ఆన్ నాకు ఎన్ని వార్డ్రోబ్స్ నేను డిస్ప్లే చేయాలి, ఎన్ని కిచెన్ సెటప్స్ నేను డిస్ప్లే చేయాలి అని దాని మీద ద బడ్జెట్ విల్ బి మినిమం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs అంటే స్టూడెంట్ కి కష్టం, రైట్. మేబీ లోన్స్ తీసుకోవచ్చు, బట్ ఇనీషియల్ గా వాళ్ళు స్టార్ట్ చేయాలంటే మినిమం ప్రైస్ ఏమైనా ఉంటుందా? లైక్ నథింగ్ యాజ్ సచ్ అలా ఏం ఉండదు. సిన్స్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ సెంటర్, మీరు క్వాలిటీ ప్లైవుడ్ యూస్ చేసి చేయడం అవసరం ఉండదు. ఇట్స్ అ డమ్మీ కిచెన్, డమ్మీ వార్డ్రోబ్. ఓకే ఓకే. సో ఈవెన్ రెగ్యులర్ ప్లైవుడ్ ఏం దొరుకుతుంది దాంట్లోనే మీరు చేయొచ్చు, విచ్ మైట్ కాస్ట్ యూ అబౌట్ 3 to 4 lakhs ఫర్ 2 kitchens and 2 wardrobes and a small office setup. మీదే ఒక క్యాబిన్ ఉండొచ్చు, అండ్ ఫర్ ఆల్ అదర్ ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ 4 to 5 lakhs కూడా ఉండొచ్చు. సూపర్. సో ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ఎంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది? ఈ ఇండస్ట్రీలో అప్రాక్సిమేట్లీ 20 to 30% మార్జిన్ ఉంటుంది. 20 to 30% మార్జిన్ ఉంటుంది. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్. మోస్ట్ ఆఫ్ ద ఫర్మ్స్ ఒక కమిషన్ బేస్ లో పనిచేస్తారు. లెట్స్ సే ఇప్పుడు నేను సాఫ్ట్ ఫర్నిషింగ్ అని ఉంటుంది, విచ్ ఫాల్స్ అండర్ కర్టన్స్ ఉండొచ్చు, వాల్ పేపర్స్ ఉండొచ్చు, సోఫాస్ ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళు చేయరు. దే టైఅప్ విత్ కొలాబరేట్ విత్ బ్రాండ్స్, వేరే బ్రాండ్స్ లైక్ సోఫా బ్రాండ్స్ తో కొలాబరేట్ చేస్తారు. సో వాళ్ళ ప్రాజెక్ట్ లో ఆ కంపెనీ నుంచి ఫర్నిచర్స్ ప్రొక్యూర్ చేస్తే తప్ప వాడికి సర్టన్ మార్జిన్స్ అని ఇస్తారు. సో వాడికి బిజినెస్ తెచ్చి పెడుతున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్. సో మీరు కూడా అదే చేస్తుంటారా? లేదు, ఐ వర్క్ ఆన్ 0 commission బేస్. వుడ్ వర్క్ ఏముంది, దట్ ఈస్ మై హోమ్ ప్రోడక్ట్. దాంట్లో నేను కమిషన్ ఏమొస్తుంది, ఐ మీన్ మార్జిన్ పెట్టుకుంటాను. అపార్ట్ ఫ్రమ్ దట్ సాఫ్ట్ ఫర్నిషింగ్ ఉండొచ్చు, ఎనీ అదర్ అపార్ట్ ఫ్రమ్ వుడ్ వర్క్, ఐ వర్క్ ఆన్ 0 commission. దిస్ ఇస్ బేసిక్లీ టు ఇంప్రూవ్ మై ప్రాజెక్ట్. ఒక క్లయింట్ కి ఒక 10 lakh బడ్జెట్ ఉంది అన్నప్పుడు సాఫ్ట్ ఫర్నిషింగ్ కి ఒక 4 to 5 lakhs స్పెండ్ చేస్తాం. ఆ 4 to 5 lakhs కమిషన్, దాని మీద నేను కమిషన్ తీసుకునే బదులు ఐ పుట్ దట్ యాజ్ అ డిస్కౌంట్ టు అ క్లయింట్, సో దట్ దే కెన్ స్పెండ్ అనదర్ couple of dollars on the home interior designing. So it improvises my portfolio, and also I'll be able to execute a full-fledged project. ఓకే, నైస్. సో ఇన్ దిస్ జర్నీ, సో మీకు బాగా నచ్చినటువంటి ఇంటీరియర్ డిజైనింగ్ ఏంటిది మీరు చేసిన వాటి? దిస్ ఇస్ వెరీ కామన్ క్వశ్చన్, అందరూ అడుగుతారు ఇన్ని ప్రాజెక్ట్స్ లో మీకు ఏది నచ్చింది అని. బట్ ఒక డిజైనర్ కి అలా ఉండదు. అదే 3 చెప్పేస్తారేమో. సో ఎవ్రీ సింగిల్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ every project lo we give our heart and soul. Even though the project it might have turned out disaster, even then we try to give our best to make it look aesthetic. Disaster in the sense of client nunchi meeku support. It could be anything. It could be anything. మనం ఏదో ఎక్కడో ఏదో ఇన్స్పిరేషన్ గా చూసింటాము, దాన్ని సేమ్ ఎగ్జిక్యూట్ చేయాలనిపిస్తాం, బట్ అది మ్యాచ్ అవ్వదు మెనీ ఎ టైమ్స్, బికాస్ దాని స్టాండర్డ్స్ ఉండొచ్చు, కలర్స్ ఉండొచ్చు, we will not be able to match 100%. So for that we call it design disaster. అలా కూడా అవుతుంది. But this question has proved me wrong. ఒక client called I designed a house for a couple called Neha and Serin. So their kitchen is the most favorite to me. I mean, it is not an extraordinary kitchen, but the minute when I see that kitchen, it brings a smile on my face. So we had lots and lots of problem our kitchen చేసేటప్పుడు, ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు, but still that is one project which will bring a very big smile on my face when I think about the favorite. Yeah, that is one favorite. Boss wala, be the boss.